బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ భక్తి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆషాఢం వచ్చిందంటేనే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోనాలు మొదలవుతూ ఉంటాయి. దాదాపుగా నెల రోజులు బోనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆషాఢ మాసాన్ని చాలామంది కూడా శుభకార్యాలు ఏమి కూడా చేసుకోరు. దానికి గల కారణం ఏంటంటారు? అసలు ముఖ్యంగా మన బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ముఖ్యంగా ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి మాసాలన్నింటిలోనూ ఆషాఢ మాసం కూడా ఒకటి. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి బోనాలు చేయటం కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతాల్లో కొలుపులని, బ్రహ్మోత్సవాలని, అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాసిద్ధికి, ఆలయ ఆచార ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి విధానాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో దక్షిణాది అయితే ఓనం లాంటివి కొద్ది రోజుల్లోనే వచ్చేటువంటి ఓనం లాంటివి కూడా ప్రారంభం అనేది ఇక్కడి నుంచే ఆషాఢం నుంచి మొదలవుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం గల ప్రత్యేకత ఏంటంటే, ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు కూడా భూగోళం మీద విహరిస్తారని చెప్పేసి నానుడి. అంటే మన పురాణాల్లో కూడా, మన ఎదురు వేదాల్లో కూడా మనకి వివరించి చెప్పింది ఏంటంటే, ముక్కోటి దేవతలు కూడా గ్రామ దేవతలతో కలిసి మన భూగోళం మీద విహరిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, అలానే ఈ యొక్క ఆషాఢం కన్నా ముందు వచ్చేటిది వర్ష ఋతువులు వస్తాయి. ఈ వర్ష ఋతువులో కొత్త నీరు వస్తుంది. పంటలు పండించేందుకు అదునుగా ఏర్పడటం, ఈ పంటలు పండించే దాంట్లో అక్కడేమైనా చెడు ఉందా, మనుషుల్లో ఏమైనా చెడు ఉందా, కొత్త నీరు తాగేటప్పటికి మనుషుల్లో లేనటువంటి వైరస్లు వస్తాయి, బ్లడ్కి రిలేటెడ్గా, అలానే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 3 మాసాలు కూడా మోషన్స్, వాంతింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి చెడు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా అమ్మవార్లే భూగోళం మీదకి వచ్చి అలాంటి సమస్యలు, అలాంటి వైరస్లు ఏం రాకుండా ఉండేందుకు ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవార్లందరూ ముక్కోటి దేవతలు కూడా భూగోళం మీద విహరిస్తూ ఉంటారు. కాబట్టి అది ప్రత్యేకతంగా చేసుకొని, అందుకొని అమ్మవారికి డైరెక్ట్గా మనం చూడలేం. కాబట్టి మన ఇంటి ఆడపిల్ల మన కోసం వచ్చింది, మన శ్రేయోభిలాష్ కోసం, మన శ్రేయస్ కోసం వచ్చి మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందుకొని ఇంట్లోని బోనాలు చేసుకొని గుడిలో సమర్పించుకుంటారు. అమ్మవారు మా ఇంటికి వచ్చిందని ఒక ఆరాధించడం, అక్కడ అమ్మవారికి శారీ పెట్టడం కావచ్చు, ఆ దీవెన కోసం ఆ నైవేద్యం పెట్టడం కావచ్చు, చక్కెర పొంగలి, బోనం, కళ్ళు సాక, అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేటువంటి నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి సమర్పించుకునేటువంటి విధానం ఉంటుంది. ఇదే సందర్భంలో మొక్కుబడులు కూడా చెల్లించుకునేటువంటి విధానం ఉంటుంది. అంతేకాని మనకి ఇక్కడ జంతు బలి చేయమనేది ఎక్కడ చెప్పలేదు. అది మనం పెట్టుకున్నటువంటి. మీరు అన్నట్టుగా ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు ఏ విధంగా చేస్తూ ఉంటారు, ప్రతి బోనాలకి కూడా బలి అనేది ఇస్తూ ఉంటారు, జంతు బలి. మన అందరం చూడొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి ఆదివారం బోనాలకి ఖచ్చితంగా కూడా బలి ఇస్తూ ఉంటారు. ఎల్లమ్మ తల్లికి మొక్కుకుంటూ ఉంటారు. అంటే నేను కోరుకుంది కనుక జరిగితే ఖచ్చితంగా జంతు బలి ఇస్తూ ఉంటాను అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అందులో నిజంగానే భక్తి ఉంది అంటారు? ఇక్కడ ఒకటి ఏంటంటే, మనకి చెట్టు నుంచి పండేటువంటి కాయలు చాలా ఉన్నాయి. అందులో నిమ్మకాయ ఉంటుంది, గుమ్మడికాయ ఉంటుంది. ఇలాంటి వాటికి ప్రాణం ఉన్నప్పటికీ కూడా అవి వేరు. జీవం మనిషికి ఎట్లయితే గాలి పీల్చుకొని వాటర్ తాగేటువంటి విధంలో ఉన్నటువంటి జీవంకి ప్రాణం తీయడం అనేది అది పాపంతో సమానం. అయితే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా చావదు అంటారు. అవును. అయితే ఈ ఆషాఢం వచ్చేటప్పటికి అమ్మవార్ల పేర్లు చెప్పి మేకల్ని, కోళ్ళని, అక్కడ ఇంకొకటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా వేరే జంతువులను కూడా బలి ఇస్తూ ఉంటారు. అది పుణ్యమేమో కానీ పాపం ఎక్కువగా మూట కట్టుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు మూట కట్టుకోవాల్సి వస్తుంది పాపం అంటే కనుక, ఈ యొక్క జంతు బలి అనేది ఏదైతే ఉందో, ఈ జంతు బలి అనేది ఇవ్వకూడదు. దాని ద్వారా ఏమైందంటే, ఇప్పుడు మనకి జంతు బలి దేనికి ఇస్తుంటాం మనం? మొక్కులు ఉంటాయి. అసలు దేనికి ఇస్తాం జంతు బలి? ఎల్లమ్మ తల్లికి. దేనికి అంటే ఏ సందర్భంలో ఇస్తుంటాం అంటే, మా అబ్బాయి పెళ్ళి అయిపోతే ఒక జంతువుని తీసుకెళ్ళి బలిస్తాను, మా ఇల్లు పూర్తిగా కట్టుకుంటే నేను జంతువుని మళ్ళీ ఇస్తాను అంటే, మూగ జంతువులు కదా, అవి మనతో మాట్లాడలేవు కదా అని బలిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, జీవం ఉన్నటువంటి జంతువైనా మనిషి అయినా మరణించిన తర్వాత అది ఏమవుతుందండి? ఆత్మగా మారుతుంది. ఈ ఆత్మలు జంతువుకైనా ఉంటాయి,
జంతువుకైనా ఆత్మలు ఉంటాయి. కుక్కకైనా, కోడికైనా, మేకకైనా, ఎద్దుకైనా, ఆవుకైనా, ఎవరికైనా సరే ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. అంటారు వచ్చే జన్మలో నేను ఏమై పుడతానో నాకు తెలియదు అని. అంటే ఏమై పుడతావు అనేది నీకే అనుమానం ఉంది కదా. ఆ జంతువులో వచ్చే జన్మలో నువ్వే ఉండొచ్చు. మనకు మనమే బలిచ్చుకుంటూ ఉంటాం ఒకటి. రెండోది, బలి ఇవ్వగానే అది ఏమవుతుందంటే ఆత్మ అయిపోతుంది. ఆ ఆత్మలు ఆ దేవుని చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఎంత ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయం అయినా, అమ్మవారిదైనా, అమ్మవారికైనా ఎంత శక్తి ఉంటుందండి. ఆ శక్తి యంత్రాలతో కూర్చోబెడితేనే ఆ అమ్మవారికి శక్తి ఉంటుంది. ఆ శక్తి యంత్రాలు అటు ఇటు అయినా కూడా అనుకోండి, ఆ శక్తి కూడా అమ్మవారి దగ్గర తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా దేవదూతలుగా అక్కడ తిరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ఆ శక్తియుక్తులు ఉన్నంత వరకు అమ్మవారి చుట్టూతో అమ్మవారిని కాపాడుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు పూనింది, అయ్యవారు పూనారు, మాకు ఒంట్లోకి అమ్మవారు వచ్చింది అంటారు కదా. అమ్మవారు డైరెక్ట్గా ఒంట్లోకి రాదు. ఈ మనం బలి ఇచ్చేటువంటి మేకలు, కోళ్ళు ఉన్నాయి కదా, వాటి ఆత్మ ఆ గుళ్ళోకి వెళ్ళగానే పట్టేస్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళనీయదు. ఆ గుళ్ళోకి వెళ్ళగానే ఆ ఆత్మ పట్టేసి అమ్మవారే చెప్పారు అనే నిధంలో ఆ ఒక దేవదూతలుగా అనేటువంటి ఆత్మలు ఏమవుతాయి అంటే ఆ అమ్మవారి రూపంలో వచ్చేసి ఏదో చెప్పేస్తూ ఉంటాయి. మనం అదే నిజం అని అనుకుంటాం. అమ్మవారే వచ్చేసారు, చెప్పేశారు అనుకుంటాం. ఒక్కొక్కరికి అమ్మవారే నిజంగా వస్తారు. అది ఎలా ఉంటుందంటే 2 నిమిషాల 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది అమ్మవారు. 2.5 నిమిషం మాత్రమే అమ్మవారు మన బాడీ మీద ఉంటుంది. అది కూడా చాలా పెట్టి పుట్టాలి. అంతేగాని వేరే అమ్మవార్లు పూనారు, అయ్యవారు పూనారు కూడా అంత ఇదిగా రావు. ఆ ఒక దైవ దూతలని చెప్పుకునేటువంటి ఆత్మ రూపంలో ఉన్నటువంటి మాత్రమే మన బాడీకి వస్తాయి. అందుకనే వాటికి కట్లు వేస్తారు, గద్దె వేస్తారు. ఆ గద్దె ఏదైనా తేడా వస్తే కూడా కట్లు వేస్తారు. కట్లు వేసిన వాళ్ళకి కానీ, అమ్మవారు పూని వాళ్ళకి కానీ ఎవరు సంసారం కూడా బాగుపడ్డట్టుగా నేనైతే చూడలేదు. అంటే అమ్మవారు పూనిన వాళ్ళది కూడా సంసారం బాగోదు అంటారా? అమ్మవారు అయితే పూంత బాగానే ఉంటుంది. అమ్మవారు కాదు, అమ్మవారి రూపంలో వారు కక్ష తీర్చుకునే దానికి జనాలకే మళ్ళీ పడతారు. అమ్మవారి రూపంలో మనం బలిస్తాం కదా, ఆ ఆత్మలే దేవుడి అని చెప్పేసి అనే ఒక అబద్ధాలు చెప్పుకుంటూ, ఆ ఆత్మలు నేను దేవుణ్ణి, నేను చెప్పింది వాక్ వస్తుంది అని అబద్ధాలు చెప్పుకుంటూ ఈ బలిచ్చినటువంటి ఆ కోపం మీద ఎవరికైనా పట్టేస్తారు. పట్టేసి నేను అమ్మవారిని చెప్పేస్తారు. లోపల నుంచి వాక్ వస్తుంది. అవును, అదంతా కూడా అమ్మవారు కాదు. ఈ మరణించినటువంటి జంతువులు ఉంటాయి కదా, ఈ జంతువుల యొక్క ఆత్మ దేవుని యొక్క కృపతో అట్లా వస్తాయి అన్నమాట. అవి దేవదూతలు అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇంత పవిత్రంగా చూసుకునే ఆషాఢ మాసంలో మరి ఎందుకని శుభకార్యాలు చేయకూడదు అంటారు? ముఖ్యంగా శుభకార్యాలు చేయకపోవడానికి కారణాలు ఏంటి అంటే, శుభకార్యాలు చేయొచ్చు, అయితే గృహప్రవేశం లాంటివి చేయకూడదు. ఎందుకంటే గ్రహాల్లో ఒకటి బృహస్పతి, గురువు సంబంధించినటువంటి గ్రహం, బుధునికి సంబంధించినటువంటి గ్రహం, రవికి సంబంధించినటువంటి గ్రహం బాగా ఉచ్చంలో ఉంటే అప్పుడు గృహప్రవేశాలే పనికొస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే రవి దగ్గరికి వచ్చేటప్పటికి బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ నీచంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మోఢ్యం అని చెప్పి ఏర్పడుతుంది. ఈ మోఢ్యాల్లో గురుమోఢ్యమి, శుక్రమోఢ్యమి, బుధమోఢ్యమి ఇలా ఉంటాయి అన్నమాట. రవికి దగ్గరగా ఏ గ్రహం అయితే ఉంటుందో దానికి సంబంధించిన మోఢ్యం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆషాఢ మాసంలోనే ఏర్పడతాయి. అయితే మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తిథుల ప్రకారంగా ఈ ఆషాఢ మాసంలో రవికి దగ్గరగా ఏ గ్రహం అయితే ఉంటుందో దానికి సంబంధించిన మోఢ్యం వస్తుంది. స్వతహా మనకి శుక్రమోఢ్యమి వచ్చిందనుకోండి, మనకి గృహప్రవేశం చేస్తామంటే ఆ ఇంట్లో పిల్లా పాపలు పుట్టకపోవడం కానీ, కలత్ర దోషాలు రావడం కానీ, పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం కానీ జరుగుతాయి. అందుకని గృహప్రవేశాలు లాంటివి చేయరు, పెళ్ళిళ్ళు లాంటివి కూడా అందుకనే చేసుకోరు. అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా, అన్నీ కూడా పాజిటివ్గా ఉంటే మాత్రమే శుభకార్యాలు చేస్తే ఆ గ్రహాల రీత్యా బాగుంటుంది. కాబట్టి సుఖ సంతోషాలతో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మరొకటి ఏంటంటే, గురువు సంబంధించినటువంటి మోఢ్యం వచ్చిందనుకోండి, అది కూడా ఆషాఢ మాసం సందర్భంలోనే వస్తుంది. ఈ గురువు సంబంధించిన మోఢ్యం అంటే పిల్లలు ఎదుగుదల లేకపోవడం, చదువు తగ్గిపోవడం, మేధాశక్తి అనేది లేకపోవడం, పిల్లలను అసలు కలగకపోవడం, మోసపోవడం లాంటివి జరుగుతాయి. అలానే బుధమోఢ్యం వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మోఢ్యమే. ఈ బుధమోఢ్యం వచ్చినప్పుడు స్థలాలు, ఆస్తులు అన్నీ కోల్పోవడం, మోసపోవడం ఇలాంటివి జరుగుతాయి. అందుకనే ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు అనేది గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ చేసుకోరు. అందుకోసమే. ఇంకోటి, పెళ్లి తర్వాత వచ్చేటువంటి తంతు అది కూడా చేయరు. ఎందుకంటే కళత్ర దోషాలు ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఆ తంతు చేయడం వల్ల పిల్లలు పుట్టేదానికి వికలాంగులుగాను, అంగవైకల్యంతో పుట్టేటువంటి పిల్లలు ఏర్పడతారు. కాబట్టి ఈ ఆషాఢ మాసం వచ్చేటువంటి బోనాలు కావచ్చు, అందుకోసమే అమ్మవార్లకి చేసేదానికే ఏర్పడుతుంది. కానీ ఈ యొక్క అయ్యవార్లు కావచ్చు, అమ్మవార్లు కావచ్చు, వారి యొక్క ఆరాధన
వారి యొక్క దీవెనలతో కోసం ఆరాధన చేసుకుంటూ ఉంటే వారి యొక్క చింతన లేకుండా ఉండేదానికి జీవితాలు నడుచుతాయి అన్నమాట. అలానే ఆషాఢ మాసంలో బోనాలు అందుకోసం చేస్తారు. మరొకటి ఉంది, శుభకార్యాలు చేయకపోవడానికి మరొకటి ఏంటంటే భూమి మీద ముక్కోటి దేవతలు కూడా విహరిస్తూ ఉంటారు కాబట్టి ఆ దేవతల కోసం వదిలేసినటువంటిగా ఈ కాలము. అలానే అనేజీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య సమస్యలు అనేది ఈ కాలం నుంచి మొదలవుతాయి. పాత జబ్బులు బయటపడటం, కొత్త జబ్బులు రావడం అనేది ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టేందుకు, ఒకరికి ప్రేమానురాగాలు పెంచుకునేందుకు ఈ యొక్క ఆషాఢ మాసం అనేది దేవుని యొక్క భావంతో వదిలివేయడం అనేది జరుగుతుంది. అందుకనే దేవుని యొక్క ఆరాధన ఆచరణలోనే ఉంటారు ఆషాఢ మాసం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆషాఢ మాసంలో మొక్కుబడులు ఉన్న వాళ్ళు చేయించుకోవడం, నవరాత్రులు చేసుకోవడం, పూజలు, హోమాలు, జపాలు, అలానే నోములు నోచుకుంటారు కొంతమంది. అలానే నోములు నోచుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆషాఢ మాసం ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే ప్రతి మాసంలో చేసే కన్నా ఆషాఢ మాసంలో చేసేటువంటి ప్రతి పూజ కూడా డైరెక్ట్గా మనం అమ్మవారికే చేస్తున్నామా అనే ఒక భావన కూడా ఏర్పడుతుంది అన్నమాట. అందుకోసమే మనం పవిత్రపూర్తంగా చేసుకునేటువంటి బోనాలు కూడా అదే సమర్పణ చేసుకోవడం. అలాగా ఆషాఢ మాసం అనేది మనకి కొంత రకాల చేసుకునేటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా ఆషాఢ మాసం అనేది ఈ రకంగా చేసుకోవచ్చు. ఆషాఢ మాస విశిష్టతని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. For more videos like this, subscribe Big TV channel.